ఓకే. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్. ఎప్పుడైతే నేను నెట్వర్క్ మార్కెటింగ్‌ని చేసుకునే ముందు స్టడీ చేశానండి. యాక్చువల్‌గా ఇది గుడ్డిగా రాలేదు, ఊరికే రాలేదు. చాలా స్టడీ చేశాను. స్టడీ చేసినప్పుడు ఒక 3 ఎడ్యుకేషన్స్ మన ఇండియాలో జరుగుతుందని చెప్పేసి ఇలా స్టడీ చేసినప్పుడు ఒక విషయం తెలిసింది. ఏంటి ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అకాడమిక్ ఎడ్యుకేషన్. తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్, 3 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఎడ్యుకేషన్స్. ఈ ఎడ్యుకేషన్స్‌లో ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏందని చూస్తే, సపోజ్‌గా అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటే, మనం ఏదైతే క్వాలిఫికేషన్స్ అవుతున్నామో, అంటే 10థ్, ఇంటరు, డిగ్రీ ఇలా పీజీలు, డబుల్ పీజీలు ఇవన్నీ చదువుతున్నాం గదా! ఇవన్నీ చదివి ఎగ్జామ్ రాసే వాటిని అకాడమిక్ ఎడ్యుకేషన్ అంటారండి. రాయడం గాని, నేర్చుకోవడం, కాలిక్యులేషన్ చేయడం ఇవన్నీ నేర్చుకునే దాన్ని ఏమంటారంటే అకాడమిక్ ఎడ్యుకేషన్. ఇప్పుడు 10థ్ గాని, డిగ్రీ గాని, బీజీ గాని ఇయన్నీ పాస్ అయినామంటే అకాడమిక్ ఇయర్ అంటారు గదా! అకాడమిక్ ఎడ్యుకేషన్. ఇది ఇండియాలో చాలాడుందండి. ఇండియాలో చాలా ఉంది. బోలెడుంది. రైట్. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ ఏందంటే వొకేషనల్ ఎడ్యుకేషన్. వొకేషనల్ సంబంధించిందంటే టీచర్స్ గానియండి, సపోజ్‌గా డాక్టర్స్ అయితేంది, అకౌంటెంట్స్, మెడికల్ సంబంధించింది అసిస్టెంట్స్, బిల్డర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రీషియన్స్. ఇది వొకేషనల్ అంటే వృత్తిపరమైనటువంటి చదువులు. అది అకాడమిక్ సంబంధించిన చదువులు. ఇది వృత్తిపరమైనటువంటి చదువులు. సో, వాస్తవానికి నాకు అర్థమైనటువంటి సిట్యుయేషన్ ఏందంటే, ఒక లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు అకాడమిక్ ఎడ్యుకేషన్ ఏమిటికేమీ ఉపయోగపడలేదు. అలాగే వొకేషనల్ ఎడ్యుకేషన్ కొంతవరకు ఏదైతే ఫీల్డ్‌లో ఉంటారో, ఆ ఫీల్డ్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ థర్డ్ పాయింట్ ఏదైతే ఉందో, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, డబ్బు సంపాదించే మార్గం. సో, డబ్బుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇంతవరకి మన ఇండియాలో ఎక్కడ గూడా లేదండి. ఏ 10థ్ క్లాస్ లేదు, 8థ్ లేదు, 7థ్ లేదు, డిగ్రీ లేదు, పీజీ లేదు, ఎక్కడ గూడా లేదు. కానీ వాస్తవానికి మన లైఫ్ కావాల్సింది ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. యెస్ ఆర్ నో? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. యెస్ ఆర్ నో? డిగ్రీలు, పీజీలు ఎన్నో చదువుతాం. కానీ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ లేనిది నీ దగ్గర ఎంత డబ్బున్నా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా? ఎలా సంపాదించాలా? ఒక రూపాయి ఉంటే ఏం చేయాలని తెలవనప్పుడు మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా జీరో. ఏమంటావు, నిజమా? అబద్ధమా? యెస్. 100కి 200% రైట్. మన ఇండియాలో ఉందా? ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం నువ్వు ఇలా డబ్బు సంపాదించొచ్చు. డబ్బుతో డబ్బు సంపాదించే మార్గాలున్నాయి. నువ్వు డబ్బు వెంట పరిగెత్తడం గాదు. డబ్బు నీ వెంట పరిగెత్తేటట్టుగా తయారు చేసేటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైనా, ఎక్కడైనా నేర్చుకునేటువంటి అవకాశం ఉందా మన ఇండియాలో? యెస్. ఎక్కడ గూడా లేదండి. ఎక్కడ గూడా లేదు. సో, నేననుకున్నాను, ఎప్పుడైతే మార్కెటింగ్ గురించి తెలుసుకున్న తర్వాత, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ డబ్బు కోసం మనం పరిగెత్తడం గాకుండా, డబ్బు మన కోసం పరిగెత్తే విధంగా, డబ్బుతో డబ్బు సంపాదించే మార్గం విధంగా, ఈ ఫైనాన్షియల్ ఒక రూ. 100 ఉన్నాయంటే రూ. 100 మనం రూ. 200 ఎలా తయారు చేయాలా? ఎలా ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వాలా? సో, లైఫ్‌ని లీడ్ చేసేదే ఫైనాన్షియల్ కాబట్టి, సో, ఈ ఎడ్యుకేషన్ ఉంటుందని జెప్పేసి, ఆ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని నేను ఎంచుకోవడం జరిగిందండి. ఈ ఎడ్యుకేషన్, ఈ నెట్వర్క్ మార్కెట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉంటుంది. యెస్ ఆర్ నో? సో, మనకి ఇప్పటివరకు అకాడమిక్ ఇప్పుడు చూస్తున్నాను. మన చాలా మంది అంటారు, డిగ్రీలు, పీజీలు చదివినా ఏమిటికి ఉపయోగపడదు. సర్టిఫికేట్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తున్నారు గానీ, ఏమి ఉపయోగపడదు లైఫ్‌లో. రైట్. సో, కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది, చాలా మందికి కావాల్సింది ఏంటంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. అంటే డబ్బుకు సంబంధించినటువంటి చదువులు చాలా ఇంపార్టెంట్. ఎలా సంపాదించాలా, ఎక్కడ పెట్టాలా, ఎలా తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది పుష్కలంగా నేర్పించేటువంటి ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. క్లియర్? యెస్ ఆర్ నో? ఇప్పుడు మిమ్మల్ని మన సార్ అయినా, ఎవరైనా డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతారు. డబ్బుని ఎలా డెవలప్ చేయాలో నేర్పుతారు. డబ్బు మన కోసం ఎలా పరిగెత్తాలో నేర్పుతారు. యెస్ ఆర్ నో? యెస్. థట్ ఈస్ ఫర్ అవర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. యెస్ ఆర్ నో? ఇన్ని రోజులు మనం నేర్చుకోలేదు. ఇప్పుడు మన ఇండస్ట్రీలో ఎవరైతే హార్ట్‌ఫుల్‌గా ఈ రోజు గనక చాలా జాగ్రత్తగా మనసులో గనుక తీసుకుంటే మాత్రం వెస్టీజ్ అండ్ నెట్వర్క్ మార్కెట్‌ని వదిలిపెట్టరండి. పిచ్చి పిచ్చిగా పనిచేస్తారు. సీనియర్స్ అందరూ పిచ్చి పిచ్చిగా పనిచేయడానికి మెయిన్ రీజన్ ఈ ఫ్యాక్ట్స్. ఓకే. రైట్. కొంతమంది కొన్ని రీజన్ చెప్తుంటారు. సాకులు చెప్తా ఉంటారు. ఈ రోజు గనుక మనసులోకి తీసుకుంటే మాత్రం ఎలాంటి రీజన్స్, ఎలాంటి సాకులు ఏది చెప్పరండి. ఏ ఫంక్షన్స్ ఏది చెప్పరు. సాక్రిఫై చేస్తారు అవన్నిటిని సక్సెస్ కోసం. ఓకే. రైట్. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ నేర్పిస్తుంది. రైట్. నేను కొన్ని విషయాలు షేర్ చేస్తాను. నేను ఆ రోజున స్టడీ చేసినప్పుడు, మార్కెటింగ్‌కి రావాలనుకున్నప్పుడు, ఎన్ని రకాలుగా నేను డెవలప్ అవ్వచ్చు అనేది నేను స్టడీ చేశానండి. ఎన్ని రకాలుగా నేను ఫైనాన్షియల్‌గా డెవలప్ అవ్వచ్చు, రిచ్ అవ్వడానికి.
ఎంతమంది రిచ్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఎంతమంది రిచ్ అవ్వాలనుకుంటున్నారు అందరూ కూడా? రిచ్ రిచ్ అవ్వాలని ఎంతమంది అనుకుంటున్నారు? ఎస్ అయితే ఐఎమ్ సార్ అని పెట్టండి. నో అయితే నో అని పెట్టండి. ఎందుకు సార్? అందుకోసం వచ్చాను కదా, రిచ్ కావడానికి కోసం వచ్చాను కదా. ఇంకా రిచ్ కావడానికి సార్ అంటారా? ఎస్, 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 అందరు చాట్ బాక్స్లో. సో రైట్, చూద్దాం. రిచ్ కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. మీకు అనిపిస్తుండొచ్చు మైండ్లో, రిచ్ అవ్వడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి కదా అని చెప్పేసి మీరు ఇండస్ట్రీ పైన కొద్దిగా కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతుంది. ఎవరికైతే తగ్గుతుందో ఆ కాన్సన్ట్రేషన్ అనేది పెరగడానికి, ఆ ఫోకస్ పెరగడానికి, రిచ్ అవ్వడానికి ప్రపంచంలోనే ఎన్ని మార్గాలు ఉన్నాయి, అందులో ఏ మార్గం ఎంచుకుంటే మనం డెవలప్ అవుతాం, అందులో ఏ మార్గాన్ని ఎంచుకుంటే మనం డెవలప్ అవుతాం అనేది ఇప్పుడు క్లారిటీ. నేను ఎందుకంటే ఆ స్టడీ చేసినప్పుడు నాకు ఇవన్నీ కూడా తెలిసినాయి. ఇది ఓన్గా నేను స్టడీ చేశాను. స్టడీ చేసిన తర్వాత ఇప్పుడు చేశాను. చాలా చూడండి. సో 11 రకాలుగా రిచ్ అవ్వచ్చండి. ఒక హ్యూమన్ లైఫ్లో ఒక వ్యక్తి 11 రకాలుగా ప్రపంచంలో ఒక వ్యక్తి 11 రకాలుగా రిచ్ అవ్వచ్చు. కానీ అది ఎప్పటి వరకు ఉంటుంది ఆ రిచ్ అనేది చూద్దాం. యూ కెన్ మ్యారీ సమ్వర్ దేర్ మనీ బికమ్స్ అండ్ బికమ్ రిచ్. ఇది కనబడట్లేదు, ఓకే. రైట్, మనీ అండ్ బికమ్ రిచ్. ఒక మంచి ఇవన్నిటికి మీకు రీజన్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎందుకు బలంగా తీసుకోవాలి, ఒక ప్యాషన్కి ఎందుకు తీసుకోవాలి, ఒక బర్నింగ్ డిజైర్తో ఎందుకు పనిచేయాలని మీకు క్లారిటీ వస్తుందండి. ఒక బాగా డబ్బులు ఉన్నటువంటి ఆ, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నదనుకో, సపోజ్గా మ్యారేజ్ చేసుకోవచ్చు, రిచ్ అవ్వచ్చు. రైట్, సూపర్. గోల్డ్ ఉంది ఇక్కడ, చూసారు కదా ఇమేజ్లో చూస్తే అర్థమవుతుంది. ఆ బంగారం అయితుంది ఇప్పుడు తులంకి ₹1,00,000 ఉందంట, ఓకేనా. సో ఇలా రిచ్, ఆ అసెట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, ఓకే రైట్. అబ్బాయి రిచ్ అవుతాడు. కానీ ఎంతవరకు, ఎంత కాలం వరకు? ఎస్ అనుకుంటారు చాలా మంది. అసెట్స్ ఉన్నాయి, రైట్. నా భార్యకు సంబంధించిన అసెట్స్ చాలా ఉన్నాయి, చాలా ఉంది. అది ఎప్పటి వరకు? కూర్చొని తింటే కొండలైన కరుగుతాయి అంటారు కదా. ఎస్, ఇలా రిచ్ అవ్వచ్చు, కానీ అది లైఫ్ లాంగ్ ఉండదు, నెక్స్ట్ జనరేషన్ ఉండదు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎస్. సో రైట్. సో నెక్స్ట్ థింగ్, యూ క్యాన్ బికమ్ ఏ క్రిమినల్ అండ్ బికమ్. దొంగతనాలు చేసి కూడా రిచ్ అవ్వచ్చు అండి. దొంగతనాలు చేసి కూడా రిచ్ అవ్వచ్చు. 10 దొంగతనాలు చేశారు, బాగా డబ్బులు సంపాదించారు. 11 దొంగతనాలు చేశారు, పట్టేశారు. ఓ ఇది సిచ్యువేషన్. ఎసాను, రైట్. సో కాబట్టి ఇలా కూడా రిచ్ అవ్వచ్చు, కానీ అది పర్మనెంట్ కాదు, టెంపరీ మాత్రమే. రైట్. అలాగే యూ క్యాన్ గ్రీడ్ అండ్ గెట్ రిచ్. పిసినారిగా, అత్యాశగా. గ్రీడ్ అంటే అత్యాశగా డబ్బు ఎక్కువ సంపాదించిన అత్యాశగా ఉన్న వాళ్ళు, ₹1 ఖర్చు పెట్టకుండా అత్యాశగా ఉన్న వాళ్ళు కూడా డబ్బులు బాగా పోగు చేస్తారు. కానీ లైఫ్లో హ్యాపీనెస్, టైం ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏది పొందరు. ₹1 పెట్టాలంటే కూడా ఆలోచిస్తారు అత్యాశ ఉన్నవాళ్ళు. ఇలా కూడా డెవలప్ అవ్వచ్చు, ఇలా కూడా రిచ్ అవ్వచ్చు, కానీ అది టెంపరీ మాత్రమే. రైట్, ఎసాను? అవునా కదా? ఎస్, మీరు చూస్తుంటారు, నేను చెప్పే అందరూ మీ సరౌండింగ్లో ఎవరో ఒకరు చూస్తూ ఉంటారు. రైట్, ₹1 ఖర్చు పెట్టాడు. సో అలాంటి వాళ్ళు కూడా, సో పర్సామినియస్, వీలాంటి వాళ్ళు పిసినారిగా, సో కర్షకులు అంటారు ఇలాంటి వాళ్ళు కూడా డెవలప్ అవ్వచ్చు. ₹1 పెట్టాలంటే 200 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళ ఫుడ్ కోసం, వాళ్ళ క్వాలిటీ ఫుడ్ తినాలన్నా కూడా 200 సార్లు ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, పోగు చేయొచ్చు, కానీ ఎంతకాలం వరకు? వాళ్ళ ఆరోగ్యం బాగాలేకపోతే ఏమికి ఉపయోగం? వాళ్ళ హ్యాపీనెస్ లైఫ్ లేకపోతే ఎంత ఉపయోగం? సో కాబట్టి ఇలా రిచ్ అయినా అది టెంపరీ మాత్రమే. రైట్, నెక్స్ట్, బిజినెస్ మ్యాన్ యూ కెన్ రిచ్. పెద్ద పెద్దగా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. సో ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో రిచ్ అవుతారు. కానీ అది కూడా ఏదో ఒక సమయంలో అప్డేట్ అవ్వకపోతే అక్కడ కూడా ఫెయిల్యూర్ అవ్వాల్సి వస్తుంది. అప్డేట్ అవ్వకపోతే ఫెయిల్యూర్స్ వస్తాయి. ఇది కూడా పర్మనెంట్ కాదు, నెక్స్ట్ జనరేషన్ కాదు, టెంపరీగా మాత్రమే కదా. రైట్. నెక్స్ట్, ఇది జస్ట్ హింట్ ఇస్తున్నానండి. ఎన్ని విధాలుగా రిచ్ అవ్వచ్చు, ఆ రిచ్ అవ్వడానికి ఎన్ని రోజులు, ఆ రిచ్ అవుతే ఎంతకాలం మనం లైఫ్ అనేది హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది క్లారిటీ అంతే. సో హీరోయిన్స్ ఇలా కూడా రిచ్ అవ్వచ్చు. టాలెంట్ కొంతమంది యాక్టింగ్, బెస్ట్ యాక్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది హీరోయిన్స్, క్రికెట్స్, ఇలా సెలబ్రిటీలు కొంతమంది రిచ్ అవ్వచ్చు. కానీ చూడండి, మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఐశ్వర్య ఒకప్పుడు సినిమాలు తీశారు, బాగా డబ్బులు సంపాదించారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటండి? సినిమాలు తీసే అవకాశం ఉందా? లేదు. ఒకప్పుడు కాజల్
అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది హీరోలు, హీరోయిన్స్ చాలా మంది సినిమాలు తీశారు, డబ్బులు సంపాదించారు. ప్రజెంట్ నవ్వు ఏంటంటే నో ఆప్షన్స్, ఆపర్చునిటీస్ అనేది లేవు. రిచ్ అవ్వచ్చు, కానీ అదే కంటిన్యూ చేయాలంటే సాధ్యం కాదు. ఇది కూడా టెంపరరీ మాత్రమే అనుకుంటా చాలామంది. ఆ హీరో కింద కొన్ని కోట్లు ఉన్నాయి, అది ఎంతకాలం వరకు మాత్రమే. తన యొక్క బాడీ ఫిట్నెస్, తన గ్లామర్ ఉన్నంత వరకునే తన హీరో. లేదు అనుకుంటే జీరో. ఎసానా? అవునా కదా? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి, అవునా కాదు? ఎంతమంది హీరోయిన్లు హీరోలు వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు. ఎస్, ఇది కూడా టెంపరరీ మాత్రమే. రైట్. అలాగే లక్కీ, లక్కీ కొంతమంది మన రీసెంట్ ఒక న్యూస్ వచ్చింది, కొన్ని కోట్లు గెలుచుకున్నాడు. సో అది కూడా టెంపరరీ మాత్రమే, అది పర్మనెంట్ కాదు కదా. సో కాబట్టి, సో ఇంకా చాలా మంది అంటారు, మా అత్తగారు మా పేరెంట్స్ చాలా సంపాదించారు సార్, చాలా ప్రాఫిట్ ఉంది, అసలు నేను కష్టం పని చేయాల్సిన అవసరం లేదే అంటారు. సో అలాంటి వాళ్ళని రిచ్ అంటారు, కానీ భవిష్యత్తులో వాళ్ళు చాలా పూర్గా మిగిలిపోతారు. ఇప్పుడు రిచ్చే, రేపు భవిష్యత్తులో ఇప్పుడు ₹1,00,000 ఈక్వల్ రేపు ఒక 10 ఏళ్ళ తర్వాత 10 లక్షలతో సమానం. అప్పుడేంటి మరి? ఆ ప్రాపర్టీ వాల్యూ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. రూపాయి వాల్యూకి రోజు రోజు పెరుగుతుందా తగ్గుతుందా? తగ్గుతూ వస్తుంది. సో కాబట్టి ఇలా ఉన్న రిచ్ అంటారు, కానీ ప్రజెంట్ భవిష్యత్తులో అది టెంపరరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. ఎనిమిదోది. తొమ్మిదోది వచ్చేసి ఇన్వెస్టింగ్ చేస్తారు స్టాక్ మార్కెట్లలో. ఇలా రిచ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇలా రిచ్ అవ్వచ్చు. ఎప్పుడు డబ్బులు వస్తాయో తెలియదు, ఎప్పుడు పడిపోతాయో తెలియదు. ఎసా అన్నా? ఇలా కూడా రిచ్ అవ్వచ్చు, కానీ అది సార్ మీ టెంపరరీ వాయిస్ చూసుకోండి సార్. మాత్రమే. పర్మనెంట్ సొల్యూషన్ లేదు. నెక్స్ట్ ప్రవీణ్ సార్, సిచ్యువేషన్ సెట్ అవ్వదు. తనకి దాని గురించి తెలిసినప్పుడు మాత్రం. ప్రవీణ్ సార్, మీ సార్, వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది చూడండి. వాచ్ చెక్ అవుతుందా సార్? అవును. ఎవరైనా ఒక ల్యాండ్ రేజ్ చేయండి. ఓకే. ఎవరైనా ఒక ల్యాండ్ రేజ్ చేయండి. రైట్. అలాగే, అలాగే చూడండి. సో ఒక్క ఇన్వెస్ట్ నిమిషం పరంగా అవుతుంది. చేసిన వారు కూడా రిచ్ అవ్వచ్చు, కానీ అది టెంపరరీ మాత్రమే. రైట్. అలాగే చాలా మంది మీకు ఎలా ఉంది మీకు ఎలా ఉంది హార్డ్ శ్రీనివాస్ గారు, వర్క్. మీకు ఎలా ఉంది? నెక్స్ట్ స్లైడ్ షేర్ అయిందా? నేను వీడియో ఆఫ్ చేస్తానండి, కొద్ది నెట్వర్క్ సార్ ప్రాబ్లం. ఓకే సార్, ఓకే ఓకే, సార్, రైట్. ఇప్పుడు ఓకే. ఓకేనా? రైట్. హార్డ్ వర్క్, బాగా హార్డ్ వర్క్ చేస్తారండి, బాగా హార్డ్ వర్క్ చేస్తారు. అలాంటి వాళ్ళు కూడా రిచ్ అవ్వచ్చు. ఓకే సార్, క్లియర్. క్లియరా? ఓకే సార్. ఏమైనా ఉంటే చెప్పండి సార్, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. సో బాగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉంటాం మనకు ఇది మోసే వాళ్ళని, వీళ్ళందరూ రోజు కూలి చేసే వాళ్ళు బాగా సంపాదిస్తుంటారు, అవన్నీ చేస్తూ ఉంటారు. బట్ ఎంతకాలం మనకి వాళ్ళు తినే ఫుడ్లో కాంప్రమైజ్, ప్రతి దాంట్లో కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. అన్ని అడ్జస్ట్మెంట్ సన్నో. సో ఇలా కూడా రిచ్ అవ్వచ్చు, కానీ అది టెంపరీ మాత్రం. ఏ రోజు అయితే ఆగుతుందో అలాంటి జాబ్ చేసే వాళ్ళు, ఆ రోజు నీకు వచ్చేటువంటి ఇన్కమ్ ఆగుతుంది. సో కాబట్టి పర్మనెంట్ అనేది దీంట్లో సొల్యూషన్ లేదు రిచ్ అవ్వడానికి. రైట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి, ఆల్రెడీ 10 రకాలుగా రిచ్ అవ్వచ్చు, కానీ 10 రకాలుగా రిచ్ అవ్వచ్చు, కానీ అది టెంపరరీ మాత్రమే అనేది మనం తెలుసుకున్నాం కదా. రైట్. నెక్స్ట్ చూద్దాం. చూడండి, ప్రజెంట్ ఉన్నటువంటి ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్ చూస్తే చాలా ఘోరం అండి. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, ఈ వెస్టీజ్ అనేది మనకు అవకాశం వచ్చిందంటే కళ్ళకు అద్దుకొని ఈ అవకాశం తీసుకొని చేయాలండి. సో వాస్తవానికి ఏంటంటే ఇది వాస్తవ ఎస్ సార్. రైట్. సో చూడండి, ఎవ్రీ ఇయర్ అండి, ప్రతి సంవత్సరం, ఓకే అండి, ప్రతి సంవత్సరం 90 లక్షల మంది పీపుల్స్, గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు చదువుకొని. కానీ జాబ్ అవకాశాలు ఎన్నున్నాయి తెలుసా? జస్ట్ 4 to 5 మాత్రమే, 4 to 5 lakhs మాత్రమే. మరి మిగతా ఉన్నటువంటి 85 lakhs ప్రజెంట్ స్టూడెంట్స్ యొక్క పరిస్థితి ఏంటంటే, నిరుద్యోగులుగా ఉండి ఇంత చదువులు ఎంబీఏలు పీజీలు చేసినా, పిహెచ్డీలు చేసినా ఖాళీ ఉండే సిచ్యువేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు చాలా మంది. చూడండి మీరు, ఏదో ఒక పని చేసుకుని బర్లం కాసుకున్నాడు కూడా హ్యాపీగా ఉన్నాడు, కానీ చదువుకున్నవాడు ఈ రోజులలో ఎవరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే చదువు తగ్గట్టు జాబ్స్ అనేది లేదు కాబట్టి. ఎస్ ఆర్ నో? సో చూద్దాం. మరి ఈ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఉంది. ఈ అన్నిటికీ, అన్నిటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ
మనకంటూ ఒక రిచ్ అవ్వాలని ఒక బలమైన థాట్, చేయాలని తపన ఎవరికైతే ఉందో ఒక సొల్యూషన్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న వీడియో ఇది చూస్తే వాయిస్ వినబడుతుందో చెప్పండి సార్. కష్టపడితే రిజల్ట్ ఎలా ఉంటదిరా? అవును భయ్యా, ఇంకా బాగా కష్టపడదాం. కష్టపడ్డం అంటే ఇదా? కష్టానికి ఇప్పుడు డెఫినేషన్ మారిపోయింది డార్లింగ్. కష్టం అంటే ఎండ్లో నిలబడడం, ఓనర్ ముందు వంగడం కాదు, బుర్ర వాడటం. భయ్యా, గోవా ఇప్పించావు, దుబాయ్ కావాలంటే ఏం చేయాలి భయ్యా? కష్టపడాలి, బుర్ర వాడదాం. సరే పదా. ఎస్, వీడియో చూస్తారు కదండి, ఒక సినిమాలో చిన్న క్లిప్ అండి. ఒకప్పుడు కష్టపడడం అనేది ఇది మారిందండి టోటల్గా. సో బుర్ర వాడడం అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీకి శరీరానికి ఎంత కష్టపెడుతున్నాం అనేది కాదు, మన బుర్రకి ఏదైనా ఎంత పదును పెడుతున్నాం అనేది ఈ రోజులలో చాలా ఇంపార్టెంట్. సో రైట్, మరి ఈ బుర్ర వాడి మనం కూడా రీచ్ అవ్వడానికి ఒక మంచి మార్గం, యూ క్యాన్ ఎస్టాబ్లిష్ నెట్వర్క్ మార్కెటింగ్. సో యూ కెన్ ఎస్టాబ్లిష్ నెట్వర్క్ మార్కెటింగ్. 10 రకాలుగా రీచ్ అవ్వచ్చు, కానీ టెంపరీ మాత్రమే. 11 రకంగా విధంగా ఏదైతే ఉందో నెట్వర్క్ మార్కెటింగ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో, లేదా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో, యువర్ టెంపరీ కాదు, పర్మనెంట్ సొల్యూషన్ రీచ్ అవ్వడానికి. రైట్, చూద్దాం. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ యొక్క హిస్టరీ చూస్తే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఏదన్నా ఒకటే అండి, దాన్ని మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక అమెరికన్ అనే వ్యక్తి చైనాలో 1917 1827 చైనాలో నివసించడం జరిగింది. ఆ సమయంలో ఈ అక్కడ చైనాలో, అమెరికాలో చాలా మంది పీపుల్స్ హరీబరీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారు. హెల్త్ పరంగా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు. కానీ చైనాలో ఉన్నటువంటి కొంతమంది న్యూట్రిషన్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆ చైనాలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఆరోగ్యకరంగా ఉంటున్నారు అని చెప్పేసి కార్ల్ రెన్బర్గ్ అని చెప్పేసి అమెరికా అయినటువంటి వ్యక్తి గమనించి, సో రైట్, అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏంటి, ఇంత ఆరోగ్యకరంగా ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పేసి స్టడీ చేస్తే, వాళ్ళు తీసుకున్నటువంటి ఫుడ్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజాలకు సంబంధించిన ఒక సప్లిమెంట్స్ అనేది చైనా వాళ్ళు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి వీళ్ళు ఇంత ఆరోగ్యకరంగా ఉంటున్నారా అని చెప్పేసి, ఇది కూడా నేను అమెరికాలో ఉన్నటువంటి పర్సన్స్కి నేను కూడా ఇది షేర్ చేయాలని చెప్పేసి అమెరికాకు వచ్చేసి, అమెరికాలో కాలిఫోర్నియా అని చెప్పేసి విటమిన్ అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ను తయారు చేయడం జరిగింది. ఆ ప్రోడక్ట్ తయారు చేసి మౌత్ టు ప్రొడక్ట్ తయారు చేసి ఆ మార్కెట్ చేయడం జరిగింది. టోటల్గా ఆ కాలిఫోర్నియా, అమెరికాలో ఉన్నటువంటి కాలిఫోర్నియా సిటీ మొత్తం టోటల్గా స్ప్రెడ్ అయిపోయింది. టోటల్గా స్ప్రెడ్ అవ్వడానికి అది గమనించి ఇంత బిజినెస్ జరిగింది ఎలా అని చెప్పేసి గమనిస్తే, 100% రిఫరెన్స్ ద్వారా జరిగింది. 100%లో 90% రిఫరెన్స్ ద్వారా. జస్ట్ జస్ట్ ఒక 10% మాత్రమే, ఎస్ 10% మాత్రమే యాడ్స్ ద్వారా, ఒక రేడియో ద్వారా, ఒక వేరే ప్రమోటింగ్ ద్వారా జరిగిందండి. కానీ 90% రిఫరెన్స్లో జరిగింది అని చెప్పేసి కార్ల్ రెన్బర్గ్ అని చెప్పేసి వ్యక్తి సో గమనించి, దీన్నే వర్డ్ ఆఫ్ మౌత్ ప్రమోషన్ అని చెప్పేసి గుర్తించి, మరి నేను ఈ 90% రిఫరెన్స్ ద్వారా పోయింది కాబట్టి, నేను ఈ ప్రమోషన్ ద్వారా రేడియోలో కానీ వేరే విధంగా కానీ ప్రమోషన్ ద్వారా కాకుండా, ఈ పర్సన్కి నా ద్వారా ఎవరైతే 90% రిఫరెన్స్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్ లేదు ఇంతవరకు, వాళ్ళని నేను డిస్ట్రిబ్యూటర్గా తీసుకుంటే వాళ్ళకు ఒక 2% 3% అలా ఇస్తే ఇంకా నా ప్రోడక్ట్ ఇంకా సేల్ అవుతుంది, ఇంకా టర్న్ ఓవర్ పెరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగిందండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ వర్డ్ మౌత్ ప్రమోషన్. ఓకేనండి. సో రైట్, సో దట్ ఈస్ ఫ్యూచర్ డైరెక్ట్ సెల్లింగ్ సేల్స్, ద ట్రూత్ ఆఫ్ అబౌట్ డైరెక్ట్ సేల్స్. చూడండి, చాలా వాస్తవాలు ఈరోజు చూస్తారు. చాలామంది ఏమంటారు అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే తెలుసులే కానీ ఎక్కడ ఉందో, నేను చదవలేదు, ఇది చైన్ సిస్టమా లేదా ఏమిటో, డైరెక్ట్ సెల్లింగా అంటే కొంతమంది చాలామంది ఏం చేస్తున్నారంటే నెగిటివ్గా చూస్తున్నారండి. కొంతమంది ఇలా కూడా
చైన్ లింక్ చైన్ లింక్ ఉంటుందని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో వాస్తవానికి ఇది పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు మాత్రం దీన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు డెవలప్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారానే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే యావరేజ్గా 80 to 90% బిజినెస్ ఉంటుంది, టర్న్ ఓవర్ పెరుగుతుంది. కాబట్టి అమెరికా, చైనా, జపాన్ లాంటి దేశాలు చాలా డెవలప్ అవుతున్నాయి అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే. సో మరి దాని గురించి తెలుసుకుంటే వాట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్, అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్, ఎందుకు ఇంతమంది పిచ్చి పిచ్చిగా పనిచేస్తున్నారు, ఎందుకు ఇంతమంది వెస్టిజ్ వైపు నెట్వర్క్ మార్కెటింగ్ వైపు వెళ్తున్నారు, అసలు ఏముంది ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, అసలు వాస్తవం ఏంటి, లైఫ్ పెట్టొచ్చా, కెరీర్గా తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఇప్పుడు క్లారిటీ వస్తుంది. రైట్. డైరెక్ట్ సెల్లింగ్ సెల్లింగ్ ఈ ఫ్యూచర్ ఇన్ ఇండియా అండి. ప్రజెంట్ ఇండస్ట్రీ కాదు, ప్రజెంట్తో పాటు ఫ్యూచర్ కూడా ఉండబోతుంది ఈ ఇండస్ట్రీలో. ఎందుకంటే వాస్తవాలు తెలుసుకుంటే ఇది చిన్న బిజినెస్ కాదు. నీ దగ్గరకు ఒక అప్లైన్ వచ్చి మీరు చెప్పారంటే చాలా తక్కువ చూస్తారేమో, కానీ ఇది చిన్న బిజినెస్ కాదు, బిగ్ ఇండస్ట్రీ, బిగ్ హిస్టరీ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్. 18th centuryలో ఈ ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యింది. నియర్లీ 160 సంవత్సరాల హిస్టరీ కలిగినటువంటి ఇండస్ట్రీ మీరు మనం చేస్తున్నటువంటి ఇండస్ట్రీ. సో 1910 డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది తయారు చేయడం, ఐడిఎస్ఏ, డైరెక్ట్ సెల్లింగ్ అసో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఫామ్ చేశారు. సో ఒక దేశం డెవలప్ అవ్వాలంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వలన సాధ్యం అని చెప్పేసి ఒక దేశాలు గమనించి, ఒక తలసరి ఆదాయం పెరిగితే జీడిపి రేటు పెరగాలంటే ఒక తలసరి ఆదాయం పెరిగితేనే కుటుంబ ఆదాయం పెరుగుతుంది, కుటుంబ ఆదాయం పెరిగితేనే ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ ఆదాయం పెరుగుతుంది, గ్రామం పెరిగితేనే మండలాలు కాస్త డిస్టిక్ కాస్త రాష్ట్రాలు కాస్త దేశాలు డెవలప్ అవుతాయని చెప్పేసి ఈ ఇండస్ట్రీని 18th centuryలో గమనించి గుర్తించి ఫోకస్ చేయడం జరిగిందండి. కొత్త ఇండస్ట్రీ కాదు, నీ దగ్గరకు వచ్చిందని కొత్త కంపెనీ కాదు. ఓకే, చూద్దాం ఇంకా ఫ్యాక్ట్స్. అసలు నెట్వర్క్ మార్కెటింగ్, అసలు టర్న్ ఓవర్ చూస్తే అరౌండ్ ఇన్ ద వరల్డ్ వైజ్ చూసుకుంటే ఇటు లెఫ్ట్ సైడ్ కంట్రీ అండి, దేశాలు, మధ్యలో ఉన్నటువంటిది పాపులేషన్, ఇటు లాస్ట్ ఉంది టర్న్ ఓవర్. యుఎస్ఏ అంటే యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. అమెరికా దేశంలో ఉన్నటువంటి పాపులేషన్, జస్ట్ ఇది ఓల్డ్ సర్వే, 32 కోట్ల జనాభా ఉంటే టర్న్ ఓవర్ ఎంత జరుగుతుందంటే 2,12,550 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందండి. జస్ట్ 32 కోట్ల జనాభానే 2,12,500 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. తర్వాత చైనా. చైనా జనాభా ఎంత అంటే 140 కోట్ల జనాభా అయితే 1,77,450 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. ఈ ఇండస్ట్రీనే, ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నేను చెప్పేది, నెట్వర్క్ మార్కెటింగ్. జపాన్ జస్ట్ చిన్న దేశం, 12 కోట్ల జనాభా. సపోజ్గా మన తెలంగాణ 4 కోట్లు, ఆంధ్ర 4 కోట్లు వేసుకోవడం 8 కోట్లు, ఓవరాల్గా ఇప్పుడు 10 కోట్లు అయిపోయింది. జపాన్ దేశం 12 కోట్ల జనాభా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో టర్న్ ఓవర్ ఎంత చేస్తున్నారు, 1,16,350 కోట్ల టర్న్ ఓవర్ అండి. అలా చూసుకుంటూ పోతే నెక్స్ట్ ఏంది, బ్రెజిల్ అండి. జస్ట్ 5 crores అంటే మన తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంతనో బ్రెజిల్ దేశం అంత జనాభా, ఆ, దేశ దేశం 5 కోట్ల టర్న్ ఓవర్, 94,250 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది ఈ ఇండస్ట్రీలో. మరి లాస్ట్ మన ఇండియా చూస్తే, సో గత లెక్కల ప్రకారం 132 కోట్ల జనాభా ఉంటే మనది టర్న్ ఓవర్ ఎంత జరుగుతుందండి, 7,800 కోట్ల టర్న్ ఓవర్ మాత్రమే. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్ అవుట్ ఆఫ్ కంట్రీస్లో, బయట కంట్రీస్లో దేశం డెవలప్ అవుతున్న దేశంలో విపరీతంగా డెవలప్మెంట్ ఉంది, విపరీతంగా టర్న్ ఓవర్ చేస్తూ ఉంది. మరి 32 కోట్ల ఉన్న జనాభా 2 లక్షల పైన చేస్తే 132 కోట్ల ఉన్న జనాభా ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ చేయాలో ఒక్కసారి ఊహించుకోండి. ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ చేసేటువంటి స్కోప్ అనేది ఉంది. ఇండియా ఈజ్ ఎ స్లీపింగ్ గేట్. సో ఎస్టిమేటెడ్ టు అచీవ్ 64,500 కోట్ల బై టర్న్ ఓవర్ బై 2025 అని చెప్పేసి హ్యూజ్ పొటెన్షియల్ ఉందని చెప్పేసి సర్వే చెప్పిందండి. అంటే ఇక్కడ మీరు ఆలోచించండి, ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ మన ఇండియా అంటే చిన్న బేబీ, అయిపోయింది అనుకుంటారు, అంతా అయిపోయింది, ఏం అయిపోవాలా, చాలా ఉంది. జనాభా 140 150 కోట్లు, నెంబర్ 1 మనమే, జనాభాలో నెంబర్ 1. కానీ ఈ టర్న్ ఓవర్లో మన టర్న్ ఓవర్ ఎంత ఉండాలా, మన కంపెనీ టర్న్ ఓవర్ ఎంత ఉండాలా, మన కంపెనీ టర్న్ ఓవర్లో మన టర్న్ ఓవర్ ఎంత ఉండాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని పనిచేస్తే యు ఆర్ ద రిచ్ పర్సన్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? నెట్వర్క్ మార్కెటింగ్ మన ఇండియాలో స్కోప్ ఉందా లేదా? ఎస్ ఆర్ నో? ఎక్సలెంట్ స్కోప్ ఉంది. ఎస్ ఆర్ నో? చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి. రైట్.
సో సూపర్, ఎస్ 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 ఎస్, అయిపోలే, ఏం అయిపోలే, చాలా చాలా ఉంది. ఓకే, రైట్. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తాను వినండి. మన ఇండియాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈక్వల్ టు అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక నెట్వర్కర్. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ ఒక కలెక్టర్కి ఏ విధంగా రెస్పెక్ట్ చేస్తామో, అవుట్ ఆఫ్ కంట్రీలో ఒక నెట్వర్కర్కి ఆ విధంగా రెస్పెక్ట్ చేస్తారు. అందుకని ఆ విధంగా అక్కడ నెట్వర్క్ ఒక ఇన్షర్ట్ షూస్ బెల్ట్ పెట్టుకొని టై పెట్టుకొని పోతున్నాం అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు. ఇక్కడ ఇండియాలో అలా అయ్యారు. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన లేక చాలా మంది ఏం చేస్తారంటే ఇది నెగిటివ్, అది చైన్ సిస్టమ్, అది ఇది అన్ని చేతగా మాట్లాడతాడు. చూడండి సర్వేలు చూడండి, ఇది నేను చెప్పలే, నేను రాయలే, సర్వే చెప్పింది. అమెరికా దేశం డెవలప్ అయిందా లేదా? చూడండి మరి ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది. చైనా డెవలప్డా కాదా? ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది. జపాన్ డెవలప్డ్, కొరియా డెవలప్డ్, బ్రెజిల్, అన్ని దేశాలు డెవలప్ అయినాయి అంటే ఇండస్ట్రీ వల్లనే అండి. నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ తెలుసుకున్నారు కాబట్టి ఆ దేశాలు డెవలప్ అయినాయి. మన ఇండియా కూడా ఫోకస్ చేస్తుంది. చూడండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్లైడ్లో మీకు అర్థమవుతుంది ఏ విధంగా మన లైఫ్ ప్రణంగం పెట్టి పని చేయొచ్చు అనేది. ఒక హోప్ అనేది క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి. ఒకప్పుడు ఉండే చైన్ సిస్టమ్ అని చెప్పేసి డబ్బులు కట్టేది, పిరమిడ్ స్కీమ్ అని చెప్పేసి మనీ, డబ్బులు కట్టేది మనీ స్కీమ్ అని చెప్పేసి ఉండే మనీ సర్క్యులేషన్. లేదు లేదు, ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్ 2018-19లో గవర్నమెంట్ అప్రూవ్డ్ తీసుకొచ్చింది. అలాగే అట్ ద సేమ్ టైం 2016లో డైరెక్ట్ సెల్లింగ్ యొక్క గైడెన్స్ కూడా తీసుకొచ్చింది. అప్రూవ్డ్. గవర్నమెంటే చెప్తుంది హ్యాపీగా చేసుకోండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేసుకొని నేను రూల్స్ తీసుకొచ్చాను, ఆ రూల్స్ ప్రకారం ఏ కంపెనీ అయితే ఉందో ఆ కంపెనీ సెలెక్ట్ చేసుకొని హ్యాపీగా చేసుకోమని చెప్తుంది మన ఇండియా, మన గవర్నమెంట్. ఓకే, 2016 సెప్టెంబర్ 9 ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా has a framed model guidelines to monitor direct selling industry in India and launched. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఎలా మానిటర్ చేయాలని చెప్పేసి సెప్టెంబర్ 9, 2016లో ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. అలాగే సో కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్ కూడా 2019 తీసుకున్నాం. ఒక బిల్ పాస్ అవ్వాలంటే, ఒక చట్టంగా మారాలంటే లోక్సభ రాజ్యసభలో పెట్టి అదంతా ఆమోదిస్తేనే అవుతుందండి, ఊరికే కాదు. ఇదంతా పేపర్ కట్టింగ్స్, ఏదో నేను టైప్ చేసి పెట్టలా. ఇంకా నేను బిలీవ్ చేయలేదు, ఇండస్ట్రీ అంటే మోసం అని చెప్పేసి అనుకోకూడదు. ప్రతి దాంట్లో మోసాలు ఉంటే మంచి ఉంటుంది, ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఎస్. సో చూద్దాం. సో నౌ డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఎ లీగల్. ఇది నేను చెప్పలే, గవర్నమెంట్ చెప్తుంది, లీగల్ ఇన్ ఇండియా. సో చూద్దాం. ఫుడ్స్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, సో ఆల్రెడీ 2016లో ఒక డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చింది. ఎలా అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ ఈ విధానాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక సూచన మాత్రం ఇచ్చింది. ఎప్పుడు? 2016లో. అలా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన మొత్తం టోటల్ కూడా, సో అన్ని స్టేట్ ఇప్పుడు గతంలో చేసిన 13 స్టేట్స్ అప్రూవ్ చేసింది. సో ఫాలోఅప్ చేస్తూ ఉంది, సో సపోర్ట్ చేస్తూ ఉంది. సో గతంలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు మీకు తెలిసి ఉండొచ్చు, ఇంకా ఇప్పుడు నెగిటివ్లు ఉండొచ్చు కొంతమంది. మరి చూడండి, 2015లోనే 4వ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. సో మీరు గూగుల్లో సెర్చ్ చేయండి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది, అసలుకి మీరు ఏంటనేది ఒకసారి స్టడీ చేయండి, టోటల్గా వచ్చేస్తుంది. రైట్. అలాగే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మాత్రమే యువతకు బంగారు భవిష్యత్ అని చెప్పేసి తెలంగాణ స్టేట్ డైరెక్ట్ సెల్లింగ్ సమ్మేళనంలో 2021లో షేర్ చేయడం జరిగిందండి. 2021లో December 28న భారత్ గెజిట్ అని చెప్పేసి తీసుకొచ్చింది. అలాగే ఫిక్కీ సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా, సో ఏం తీసుకొచ్చిందంటే యాజ్ పర్ రిపోర్ట్ యాజ్ పర్ రిపోర్ట్ 2025 వరకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా సో 64,500 కోట్లని రీటైల్ చేయబోతుంది, టర్న్ ఓవర్ క్రియేట్ చేయబోతుంది. దీంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ నియర్లీ 18 మిలియన్స్ ఇండియన్స్ ఉండబోతున్నారని చెప్పేసి ఫిక్కీ సంస్థ చెప్తుందండి. ఓకేనా? ఫిక్కీ సంస్థ ఇప్పుడు కొత్తగా ఏర్పడలేదండి. ఓకేనా? ఈ ఇండస్ట్రీకి సపోర్ట్ చేసి ఒక సర్వేని ఇచ్చేటువంటి ఫిక్కీ సంస్థ. ఓకేనా? సో మరి చూడండి, 18 మిలియన్స్ అంటే నియర్లీ 1 మిలియన్ ఈక్వల్ 10 lakhs వేసుకుంటే 10 lakhs, నియర్ 1,80,00,000 మంది ఇండియన్స్ ఈ అవకాశం ద్వారా డెవలప్ అవబోతున్నారని చెప్పేసి ఒక సంస్థ చెప్తున్నారంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకేమైనా నెగిటివ్ ఉందా దీంట్లో? లేదు కదా. ఎస్. అలాగే చూడండి,
2016లో 7,200 కోట్ల టర్నోవర్ మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. 2025 వరకు 64,000 కోట్ల టర్నోవర్ చేయబోతుందంటే ఎంత గ్రోత్లో ఉందో ఒకసారి ఆలోచించండి. ఎంత గ్రోత్ అవ్వబోతుంది, నెక్స్ట్ ఇంకా 2030కి ఎలా ఉండబోతుంది, 35కి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ ఇంకా ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి ఊహించుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో ప్రాణం పెట్టి పనిచేస్తారండి. ఇండియాలో చిన్న బేబీ స్టార్ట్ అయ్యింది. ఎంత అంటే అంత టర్న్ ఓవర్ క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు. ఎస్ ఆర్ నో? ఎస్. సో అలాగే, సో అలా జయేష్ రంజన్ అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ ఈ పేపర్ కటింగ్ 18 మిలియన్స్ యూత్ 2025 వరకు అని చెప్పేసి ఎంతో మంది యూత్కి ఇది బెస్ట్ అవకాశం అని చెప్పేసి పేపర్ కటింగ్స్లో, అలాగే న్యూస్లలో గవర్నమెంట్ ఎంప్లాయీసే సో షేర్ చేయడం జరిగింది. ఇంకా బెస్ట్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అయితే బూస్ట్ హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ గ్లోబల్ వైజ్గా చూసుకుంటే, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో నియర్లీ 74% ఉమెన్స్ అండ్ లక్కీ. వాస్తవానికి మరి లేడీస్కి ఓపిక, తీరిక ఈ మూడు ఉండాలి. యాక్చువల్గా ఈ మూడు ఉంటాయి కాబట్టి ఎక్కువ పర్సెంట్ ఉన్నారేమో. అంతేనా? రైట్, మహిళా రాణులు. సో వెరీ గుడ్, ఎక్సలెంట్. సో అలాగే 25% ప్లస్ మేల్స్. చూడండి, అంటే లేడీసే ఒక హౌస్ వైఫ్లో వెస్ట్ని నెట్వర్క్ మార్కెట్ని కెరీర్గా తీసుకొని లైఫ్ చేంజ్ చేసుకుంటున్నారంటే ఒకసారి ఆలోచించండి ఏ స్థాయిలో ఉండబోతుంది. ఇంకా నమ్మాలనా నమ్మకూడదా అని చెప్పేసి మైండ్లో చెత్త అంతా పెట్టుకుంటే ఇంకెవరు బాగా చేయలేరండి. ఇంకెవరు బాగా చేయలేరు ఈ పేపర్ కటింగ్స్. బట్ వై ఇస్ దిస్ ఇంపార్టెంట్ చూస్తే, ఫిక్కీ సంస్థ 1927లో ప్రారంభించిన ఫిక్కీ సంస్థ, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛాంబర్స్, నియర్లీ 25 లక్షల మా కంపెనీస్ని, సంస్థలో ఉన్నటువంటి కంపెనీ ఫిక్కీ సంస్థ ఏం చెప్తుందంటే 2019లో ఎన్ని టర్న్ ఓవర్, 2020లో 2021లో ఎంత టర్న్ ఓవర్ చేయబోతుంది, ఎవ్రీ ఇయర్ ఎంత టర్న్ ఓవర్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అవుతుంది అన్నది సర్వే ఇవ్వడం జరుగుతుంది. ఈ సర్వే చూసిన తర్వాత కూడా మనం నిద్రపోతే ఇక మనం ఏమంటారో మనకి తెలియదండి. ఓకే. సో మరి చూడండి, దీన్ని బట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుందా, డౌన్ఫాల్ అవుతుందా, మనం ఏ ఇండస్ట్రీలో ఉన్నాం, ఎలా 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 లైఫ్ లీడ్ చేసుకోబోతున్నాం ఒకసారి ఆలోచించుకోండి. ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం, చిన్న ఇండస్ట్రీ కాదు ఇది. ఓకే. రైట్. చూడండి, ఇండిపెండెంట్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఇండిపెండెంట్ వర్క్ చేసుకోవచ్చు. ఐడి అంటేనే ఇండిపెండెంట్ వర్క్, ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్. నీకు ఫ్లెక్సిబుల్ టైంలో చేసుకోవచ్చు. ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ని క్రియేట్ చేసుకోవచ్చు. నీవంటూ నీవు ఒక పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ పెంచుకోవచ్చు. ఇండిపెండెన్స్గా వర్క్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా. పూర్తిగా అర్థం చేసుకున్నాడు కూడా దీన్ని వదిలిపెట్టాడు. పిచ్చోళ్ళగా పనిచేస్తాడు రిచ్ అవ్వడానికి. ఎస్ ఆర్ నో? ఎస్. సో చూడండి, భారతదేశ భావితరాల తరాలను మార్చేటువంటి శక్తి ఉన్నటువంటి ఏకైక విప్లవాత్మకమైనటువంటి ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దిస్ ఫ్యూచర్ బిజినెస్. ఈ రోజు గురించి ఆలోచించేవాడు కూలి చేస్తాడు, ఒక నెల గురించి ఆలోచించేవాడు ఒక జాబ్ చేస్తాడు, భవిష్యత్తు గురించి ఆలోచించేవాడు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకుంటాడు. మనం ఒక్కడే బతకడం అది స్వార్థం, మన భవిష్యత్ తరాలు బతకడం అది నిస్వార్థం. అది లెగసీ క్రియేట్ చేసినట్టు అవుతుంది. నీ భవిష్యత్ తరాలు మార్చాలి, 3 తరాల ఆదాయాలు మార్చాలి, తరతరాలు మార్చుకోవాలంటే యూ చూస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇది నేను చెప్పట్లా, గవర్నమెంట్ చెప్తుంది, ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం చెప్తుంది, ప్రపంచ దేశాలు చెప్తా ఉన్నాయి. ఒకప్పుడు ఐటీ ఇండస్ట్రీ, ఒకప్పుడు వ్యవసాయం, ఇలా అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి ఇండస్ట్రీ డెవలప్ అయినాయి. ప్రజెంట్ మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నడవబోతుంది. ఆ ఇండస్ట్రీలో మనం అందరం ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఎస్. రైట్. ఒక దేశం డెవలప్ అవ్వాలంటే, జీడిపి పెరగాలంటే ఖచ్చితంగా తలసరి ఆదాయం పెరగాల. మీరు ఎంత అంటే అంత సంపాదించుకోవడానికి ఇండస్ట్రీ ద్వారా మనకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి డెవలప్ అయ్యాడు, కుటుంబం డెవలప్ అవుతుంది, అన్ని రాష్ట్రాలు డెవలప్ అవుతాయి. అట్ ద సేమ్ టైం జీడిపి రేటు పెరుగుతుంది. ఒక దేశం డెవలప్ అంటే ప్రైవేట్ సెక్టర్ వల్ల కాదు, గవర్నమెంట్ సెక్టర్ వల్ల కాదు, వన్ అండ్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వల్ల అవుతుందని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న తర్వాత కూడా నీ మైండ్లో ఇంకా నెగిటివ్స్ పెట్టుకుంటే నిన్ను ఎవరు మార్చలేరు. ఓకేనా? రైట్. చూడండి, యాన్యువల్ రిపోర్ట్ ఐడిఎస్ ఇండియా డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ 2018-19లో 16% గ్రోత్ అండి డైరెక్ట్ సెల్లింగ్. 16% గ్రోతింగ్. అరే నేనేడ చూడలేదు ఈ కంపెనీ, నేనేడ చూడలేదు ఇండస్ట్రీ కాదు. ఒకప్పుడు నమ్మలే, ఇప్పుడు నమ్మాలా. ఎందుకంటే గవర్నమెంట్ చెప్తుంది చేసుకోండి ఆయన లైఫ్ ఉంటుందని చెప్పేసి. ఇవన్నీ పేపర్లు వచ్చాయి, పేపర్ చూసారో లేదు ఒకసారి చూడండి మీరు. ఒక ఐఏఎస్ ఆఫీసర్లు, ఒక రాష్ట్రానికి సంబంధించిన మంచి ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు.
వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మన బుద్ధి మారలేదంటే సో కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నట్టే, అడ్జస్ట్మెంట్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, రైట్. ఇండియన్ గవర్నమెంట్ చూడండి, భారత్ కా రాజ్పత్ర 2021లో మీకు తెలుసో తెలియదండి, లీగల్ ఒకటి గైడ్లైన్స్ తీసుకొచ్చింది. 2016లో గైడ్లైన్స్, 2021లో ఒక రూల్స్ తీసుకొచ్చింది మన గవర్నమెంట్, December 28న. మినిమం ఒక 13 పేజీలు ఉన్నటువంటి పీడిఎఫ్ని మీరు సెర్చ్ చేయండి గూగుల్లో. గైడ్లైన్స్, డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ యొక్క రూల్స్ అని టైప్ చేయండి, వచ్చేస్తుంది. 13 పేజీలు అన్నటువంటి పీడిఎఫ్ వచ్చేస్తుంది. దాంట్లో మీరు చదవండి. సో ఎలాంటి కంపెనీలు మీరు సెలెక్ట్ చేసుకోవాలా, ఫోన్ జీ స్కీమ్లు ఉండకూడదు, అలాగే పిరమిడ్ స్కీమ్లు ఉండకూడదు. ఒక కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఐడి అది మెంబర్షిప్ అమౌంట్ పే చేయకూడదు, రెన్యువల్ ఫీజు ఉండకూడదు, ప్రొడక్ట్ బేస్డ్ నడవాలా, మనీ సర్క్యులేషన్ జరగకూడదు అని చెప్పేసి ఒక 13 పేజీలు ఉన్నటువంటి పీడిఎఫ్ వస్తుంది. డౌన్లోడ్ చేసుకుని చూడండి అసలు ఎందుకు చేయాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని చెప్పేసి. భారత్ కా రాజ్పత్ర, భారత్ గెజెట్ని ఇచ్చేసిందండి, చేసుకోవచ్చు అని చెప్పి అప్రూవల్ ఇచ్చేసేసింది. ఎస్ ఆర్ నో? సో ఇది ఒక్కసారి సెర్చ్ చేస్తే మాత్రం వదలరండి. రైట్. సో ఏడిఎస్ఏ, ఎఫ్డిఎస్ఏలో తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ సదస్సును ఏర్పాటు చేసింది హైదరాబాద్లో. సో డైరెక్ట్ సెల్లింగ్ అలాగే కనబడతలేదు పైన, ఆర్థిక సంవత్సరంలో 13,080 కోట్లు టర్న్ ఓవర్ పెంచుకుంటూ వచ్చింది. చైర్పర్సన్ సంధ్యాలు అని చెప్పేసి. అంతెందుకంటే రీసెంట్గా జరిగిందండి, రీసెంట్గా తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ అని చెప్పేసి చీఫ్ గెస్ట్గా శ్రీ జయేష్ రంజన్ ఐఏఎస్ ఆఫీసర్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ ఐటీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సంబంధించినటువంటి జయేష్ రంజన్ గారు, అలాగే సివిల్ సప్లైస్ కమిషనర్ అనేటువంటి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన చౌహాన్ ఐపీఎస్ గారు, ఇద్దరు తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్ రీసెంట్గా September 2024లో 13th మన హైదరాబాద్లో జరిగిందండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పైన ఒక కన్క్లేవ్ జరిగింది. సో ఫ్యూచర్ పర్యావరణానికి హాని చేయకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా హెల్తీగా డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇంకా ఎంకరేజ్మెంట్ చేస్తుంది మన ఇండియన్ గవర్నమెంట్, అలాగే స్టేట్ గవర్నమెంట్స్. ఇంత సపోర్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ మైండ్లో బ్లాక్స్ ఉన్నాయంటే ఎవరిని ఎవరు లాస్ చేసుకుంటున్నారో అర్థం చేసుకోండి. సెర్చ్ చేయండి యూట్యూబ్లో ఉండే మన ఏదేదో పనికిరాని వీడియోస్, వాట్సాప్ చిట్ చాట్స్ అని చేస్తా ఉండి ఒక్కసారి యూట్యూబ్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసలు ఏంటని స్టడీ చేయండి. దిమ్మ తిరిగిపోద్దండి, దిమ్మ తిరిగిపోద్ది. ఇంతమంది ఉన్నారా దీంట్లో సక్సెస్ అయిన వాళ్ళు, ఇన్ని కంపెనీస్ ఉన్నాయా, ఈ విధంగా మన వెస్ట్లో ఇంతమంది సక్సెస్ అవుతున్నారా, ఇంత ఫ్యూచర్ ఉందని చెప్పేసి మైండ్ బ్లాక్ అవుతుంది. రైట్. రీసెంట్గా జరిగింది ఎప్పుడు, 2024 అంటే మొన్నే కదా. ఎస్. చూడండి, నెట్వర్క్ మార్కెటింగ్ సబ్జెక్ట్ కామర్స్లో, ఎంబీఏలో కామర్స్లో ఢిల్లీ యూనివర్సిటీలో ఒక సబ్జెక్ట్ని ప్రచురించడం జరుగుతుందండి. ఒక సబ్జెక్ట్ను కూడా పెట్టారు. రామ్ విలాస్ పాస్వాన్ దీని గురించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో సపరేట్గా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు. రామ్ విలాస్ పాస్వాన్ రీసెంట్గా చనిపోయారు పాపం. సో దీనికి ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి ఒక మన మోడీ ప్రభుత్వం దీని ద్వారా చాలా మంది ప్రజలకి, పీపుల్స్కి, చాలా మందికి దేశం డెవలప్ అవడానికి ముఖ్యమైన కారణం అని చెప్పేసి ప్రతి దాంట్లో కూడా సబ్జెక్ట్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఒక సబ్జెక్ట్ పెడుతున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఫ్యూచర్లో మీరు కనుక ఈనాటి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్ట్లో కనుక జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ ఉంటాయి, సర్టిఫికేట్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో కాబట్టి మరి చూడండి ఒకసారి ఏ విధంగా గ్రోత్ అవ్వబోతుంది. భవిష్యత్తు చూడండి, ఇప్పుడు గురించి ఆలోచించండి. ఇప్పుడు డెవలప్ అవుతుంది, భవిష్యత్తు గురించి ఆలోచన. వేరే వేరే ఇండస్ట్రీలు అంతా చూడండి, మీరు ఎంతోమంది ఎన్నో జాబ్ కోల్పోతూ ఉన్నారు. September 16, 2024లో సో కన్క్లేవ్ జరిగింది. ఓకే, రైట్. ఇవన్నీ నేను పేపర్ కటింగ్స్ అండి. చాలా మంది కొంతమంది బ్లాక్ పెట్టేసుకుంటారు, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, నిజమా అబద్ధమా, స్కీమా స్కామా అని అనుకుంటా ఉంటారు. నో 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 నో. ప్రతి వ్యవస్థలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. పోలీసు వాళ్ళు కొంతమంది లంచాలు తీసుకొని వేరే విధంగా చేస్తారు, కొంతమంది జెన్యున్గా డ్యూటీ చేసే వాళ్ళు ఉంటారు. అలా అని చెప్పేసి పోలీస్ వ్యవస్థని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. డాక్టర్స్ కూడా ఉంటాడు, ప్రాణాలు కాపాడే డాక్టర్ ఉంటారు, ప్రాణాలు పోయిన తర్వాత కూడా డబ్బులు తీసుకునే డాక్టర్లు ఉంటారు. అలా అని చెప్పేసి డాక్టర్ వృత్తి రాంగ్ కాదు. ఓకే. అలాగే ఒక టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్కి మంచిగా నేర్పిస్తూ, విద్యాబోధనలు నేర్పిస్తూ ఐఏఎస్ ఆఫీసర్ చేసినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. కొంతమంది టీచర్స్ అమ్మాయిలతోటి, లేడీస్ తోటి అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళు కూడా ఉంటారు. అలా అని చెప్పేసి టీచర్ వృత్తి రాంగ్ కాదు. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మంచి ఉంది, చెడు ఉంది. నువ్వు మంచి ఎంచుకుంటే నువ్వు సక్సెస్ అవుతావు, చెడు ఎంచుకుంటే నువ్వు అక్కడనే ఉంటావు. అలా అని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మొత్తం రాంగ్ కాదు.
ఓకేనా? సో మీరు పీడిఎఫ్ ఉంది, ఆ పీడిఎఫ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ కంపెనీ ఏదైనా మీకు చూపిస్తాను నెక్స్ట్. రైట్, ఇది మన డైరెక్ట్ జోరో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ దేశీయ మార్కెట్లో వేగంగా విస్తరిస్తుందండి. దక్షిణ తెలంగాణ 15% అండి, 13.15%. గత రాష్ట్రంలో 292.5 కోట్లు అమ్మకాలు జరిగింది. సో చూడండి అసలు, ఇంత సర్వేలు చెప్తుంటే, ఇంత న్యూస్ రిపోర్ట్ చెప్తుంటే, ఒక పేపర్లో ఒక న్యూస్ రిపోర్ట్ అంటే ఊరికే ఇవ్వరండి. మీరు ఇచ్చి చూడండి అసలు ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో. మరి చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ప్లాంట్లకు ప్రభుత్వం పూర్తి సహకారం ఇచ్చేస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు, మన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ అన్నమాట మన తెలంగాణకి, జయేష్ రంజన్ పూర్తి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. క్లియర్ క్లియర్ అర్థమైందా? ఇంకేమైనా అపోహలు ఉన్నాయా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పైన? ఇంకేమైనా అపోహలు ఉన్నాయా? నో. డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ది ఫ్యూచర్ బిజినెస్. నా భవిష్యత్తులో నా పిల్లలకి, అలాగే నాకున్నటువంటి, నేను పేదరికంలో పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలో చనిపోవడం 100% మనదే తప్పు. సో కాబట్టి మనం ఎక్కడ పుట్టామనేది కాదు, ఎలా జీవించమన్నది ఇంపార్టెంట్. వాళ్ళ చరిత్రను సృష్టించాలంటే యూ చూస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. గంజాయి అమ్ముకొని పనిచేస్తున్నాండి, ఎన్నెన్నో రకాలుగా పనిచేసుకున్న, ఏదో ఒక విధంగా పనిచేసుకుంటున్నారు, డబ్బు సంపాదన కోసం. ఇక్కడ 10 మంది బాగు చేస్తూ, 10 మంది ఆరోగ్యాలు కాపాడుతూ, 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ మనం పని చేయాలంటే దీంట్లో మైనస్లు వెతుకుతారు కొంతమంది. మైనస్లు వెతుకున్నాడు అక్కడనే ఉంటాడు, దీన్ని పాజిటివ్ తీసుకున్నాడు సక్సెస్ అవుతాడు. ఎసానో? ఎస్. సో చూడండి, ఎన్ని రీజన్స్ చూడండి అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకోవడానికి. అసలు గైడ్లైన్స్ ఇండివిజువల్ స్టేట్స్ అన్నీ కూడా గైడ్లైన్స్ తీసుకొచ్చేసింది. మంచి స్టోర్స్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది స్టేట్స్. ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ క్రియేట్ చేసుకోవచ్చు, ఇక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ అవుతుంది. ఒకప్పుడు హౌస్ వైఫ్ అంటే ఇంటికి పరిమితమై ఉన్నటువంటి లేడీస్ ఈ రోజుల్లో లక్షలు సంపాదిస్తున్నారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ అయిందా లేదా వెస్టీ ద్వారా? వాళ్ళ పాపం పిల్లల్ని చూసుకోవాలి, వచ్చేసరికి హస్బెండ్కి ఫుడ్ అన్ని రెడీ చేయాలా, అలాంటి వాళ్ళకి ఎక్కడ జాబ్ ఉంటుంది? లేదు, బయట అవకాశాలు లేవు. సో వెస్టీ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. దట్ ఈస్ పవర్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. అడిషనల్ సోర్స్ ఇన్కమ్ క్రియేట్, ఒక 10,000 50,000 వస్తున్నాయి, ఇంకా ₹1,00,000 సంపాదించాలి, ఒక 20,000 కావాలంటే అడిషనల్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా నీకు ఎంత కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. ఎంత కావాలంటే అంత, ఎలా కావాలంటే ఎలా, ఎంత అంటే అంత సంపాదించుకున్నటువంటి, అంతకన్నా ఎక్కువ కూడా సంపాదించుకున్నటువంటి సోర్సు ఉంది. అందుకని ఈ రీజన్స్ కాబట్టి మనము చాలామంది వెస్ట్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని వదిలిపెట్టాలి. చూడండి అసలుకి వరల్డ్ ఫెడరేషన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అనేది 2019లో ఒక ఆ, ఖండాల వైజ్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎక్కడెక్కడ ఎలా ఉందని చూపించింది యూరోప్ ఖండంలో. సో అతిపెద్ద ఖండం ఏంది? ఆసియా ఖండం. ఆసియా ఖండం టోటల్గా కలుపుకుంటే 46%. మన దేశం ఉన్నది ఆసియా ఖండంలోనే. అన్ని దేశాలు కలుపుకుంటే 46%. ఆఫ్రికా ఒక చిన్న ఖండమే 1% ఉంటుంది. అమెరికా ఖండం ఏదైతే ఉందో 32%. యూరోప్ ఖండం 21%. మన చూడండి ఎల్లో గీతలో ఉన్నటువంటి ఈస్ట్ ఆఫ్రికాలో 1% అయితే, ఆసియా ఖండంలో 46, నియర్లీ 150 కంట్రీస్ ఉంటాయి. అందులో మనం ఉన్నామంటే ఒకసారి ఆలోచించండి ఎంత చిన్న స్థాయిలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి, చిన్న బేబీ మన వెస్టేజ్, మన ఇండియాలో. సారీ, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఇట్లా రైట్ సైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. చైనా 18%, యునైటెడ్ స్టేట్స్, అమెరికా లాంటి దేశాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 18%, కొరియా 10%, జర్మన్ 9%, జపాన్ 8%, బ్రెజిల్ 5%, మెక్సికో 3%, ఫ్రాన్స్ 3%, మలేషియా 2%, 3%, తైవాన్ 2%, అదర్స్లో ఉంది. ఇండియా ఎక్కడ ఉంది? ఇక్కడ లేదు. చైనా మన దేశంలో జనాభాలో నెంబర్ 1 మనదే, కానీ ఈ ఇండస్ట్రీలో చాలా తక్కువలో ఉన్నాము. సో కాబట్టి మన ఇండియా ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ ఇండస్ట్రీ పైన. ఒక చైనా, ఇవన్నీ దేశాలు ఇలా డెవలప్ అవుతున్నాయి, మనం ఎందుకు ఫోకస్ చేయకూడదని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు చూపించిన విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆలోచించి కూర్చుంటే అక్కడే ఉంటారు. మేల్కోవాలా. ఓకేనా? ఎస్, అదర్స్లో ఉన్నాం. అదర్స్ నుంచి మనము మనకంటూ ఒకటి ఇలా రావాలా, 5%, 10% అలా రావాలా. చాలా స్కోప్ ఉంది వెస్టీజ్ అండ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇండియాలో. రైట్. సో అలాగే బెనిఫిట్ చూడండి, ఇక్కడ మన వెస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చేయడానికి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిన అవసరం లేదు. నీ ఫ్రీ అయిన టైంలో, ఫ్లెక్సిబుల్ టైంలో 2 అవర్స్ 3 అవర్స్ పార్ట్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం చేసుకోవచ్చు. ఎలాంటి చదువుకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఉండాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సెక్యూర్ ఇన్కమ్ వస్తుంది.
సెక్యూర్ అది ఒక సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు చేసి ఒక 2 నెలలు 3 నెలలు పని చేయలేదు అయినా సెక్యూర్ ఇన్కమ్ మనకి ఆటోమేటిక్ ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ ఎలాంటి బాసిజం ఉండదు. అన్లిమిటెడ్ ఇన్కమ్ సంపాదించి ఇక్కడ నీకు ఇన్కమ్కి లిమిటెడ్ అనేది ఉండదు. ఒక బాసిజం ఉండదు. ఎంత అంటే అంత సంపాదించుకోవచ్చు. మంచి గుర్తింపు ఉంటుంది. ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేది ఉండదు. అలాగే అట్ ద సేమ్ టైం నీ పర్సనల్ డెవలప్మెంట్ స్కిల్స్ని పెంచుకోవచ్చు. సార్ ఇది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి బెనిఫిట్స్ అండి. ఇంత ఉన్నదండి. ఇంత ఉన్న తర్వాత కూడా నేను బానిస బ్రతుకు బతుకుతానంటే అది లైఫ్ కాదు. వచ్చామా పోయామా అది లైఫ్ కాదు. పుట్టుక మన చేతు లేదు, చావు మన చేతు లేదు, మధ్యలో ఉన్నటువంటి జీవితమే మనది. ఆ జీవితం మనది ఉండాలంటే యూ చూస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. అది కూడా జాబ్లో పెడితే మనం తినే టైంలో తినమన్న టైంలో తినాలా, చాయ్ తాగినప్పుడు చాయ్ తాగాలి. అది కాదు లైఫ్. మన లైఫ్ ఎట్ట అవుతుంది? అది కాదు కదా. ఎస్, మన లైఫ్ మనం జీవించాలంటే యూ చూస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో ఓన్లీ వన్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ ఉండదు. సపోజ్ ఎగ్జాంపుల్గా టైం అవుతుంది ఫాస్ట్ చెప్తాను. సపోజ్ ఎగ్జాంపుల్గా ప్రపంచంలో ఎక్కడ కూడా ఫోన్ లేదండి. నీ దగ్గర ఒకటి మాత్రమే ఫోన్ ఉంది. దానికి ఏమైనా డిమాండ్ ఉంటుందంటే ఉండదు. ఉండదు, అసలు ఉండదు. ఇంకొక ఫోన్ ఉందంటే కమ్యూనికేషన్స్ ఉంటాయి కాబట్టి ఫోన్ డిమాండ్ ఉంటుంది. అలా ఎన్ని ఫోన్లు పెరుగుతుంటే అంత డిమాండ్ అంటే అది ఇక్కడ ఉన్నది ఏంటంటే నువ్వు ఒక్కనివి పనిచేస్తే జీవితంలో సక్సెస్ కావు. నీకంటూ ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటే యూ విల్ బి సక్సెస్. ఓకే. లెర్నింగ్ ద బైక్. ఒక్కసారి బైక్ నేర్చుకుంటే పర్ఫెక్ట్ ఎలా అవుతామో ఒక్కసారి దీంట్లో డబ్బు సంపాదించడం నేర్చుకోగలిగితే నిన్ను ఎవరు ఆపలేరు. ఇక్కడ డబ్బు కోసం నువ్వు పరిగెత్తడం కాదు, డబ్బు నీ కోసం పరిగెడుతుంది. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంకా సెలెక్ట్ చేసుకోవడానికి, ఇంకా చూస్ చేసుకోవడానికి, ఇంకా ప్రాణం పెట్టి పనిచేయడానికి ఆలోచించాలనా చూడండి. మరి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వై వెస్టీజ్? అసలు మరి ఎందుకు వెస్టీజ్ చేయాలా? చాలా కంపెనీస్ ఉన్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా కంపెనీస్ ఉన్నాయి, వేల కంపెనీస్ ఉన్నాయి. మరి వెస్టీజ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఒక చిన్న పాయింట్ చెప్తాను. సో అవర్ గ్రేట్ లీడర్స్, గాడ్ ఫాదర్స్, దేవుళ్ళు అంటే ఆ, తల్లిదండ్రులు జన్మనిచ్చారు. అలాగే పునర్జన్మనిచ్చినటువంటి వ్యక్తులు మన గౌతమ్ బాలి సార్, దీప సార్, కన్వీర్ సంఘ్ సార్. పేద వ్యక్తులకి ఇప్పుడు మన ప్రోడక్ట్ సింపుల్గా ఒక అడ్వర్టైజ్ సెలబ్రిటీని పెట్టి ఈజీగా ప్రమోట్ చేయొచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే సింపుల్గా అంటే మధ్యవర్తులు, ఒక రిటైలర్స్, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్స్ ఒక ప్రోడక్ట్ ఈ మధ్యవర్తుల ద్వారా వచ్చిన ప్రోడక్ట్ మన కస్టమర్కి వచ్చిందంటే అది ట్రెడిషనల్ బిజినెస్. మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే డైరెక్ట్ కంపెనీ నుంచి కస్టమర్కి మధ్యవర్తులు ఎవరు ఉండరు. నేను మధ్యవర్తులకు డబ్బులు ఇవ్వను, మధ్యవర్తులకు నేను ఏది ఇవ్వను. నా ప్రోడక్ట్లో దమ్ము, నా ప్రోడక్ట్ క్వాలిటీగా నేను తయారు చేస్తాను, ఈ యొక్క కస్టమర్కే నేను డిస్ట్రిబ్యూటర్గా తయారు చేస్తాను అని చెప్పేసి 2004లో ఒక పెద్ద డెసిషనే ఎంతోమంది పేద ఎంప్లాయీస్ని, నిరుపేద కుటుంబాలని ఒక సక్సెస్ఫుల్ లైఫ్గా లీడ్ చేసే విధంగా ఒక ఈ అవకాశం కల్పించారండి. ఒక్కసారి ఆలోచించండి, ఎంత ఫ్యూచర్ విజన్తో ఆలోచిస్తున్నారు. హెల్ప్ టు ప్లే ఎకనామిక్ ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ కావడానికి, మీరు సొంత ఆలోచన పైన జీవించడానికి ఈ వెస్టీజ్ అనేది సపోర్ట్ అవుతుందని చెప్పేసి మన మేనేజ్మెంట్ అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే రైట్. అలాగే ఎందుకు వెస్టీజ్ తీసుకోవాలా? సో ఇండియాలో నెంబర్ 1 కంపెనీ, ఇండియాలో హైయెస్ట్ టర్న్ ఓవర్ క్రియేట్ చేస్తున్న ఏకైక ఇండియన్ కంపెనీ ఏదైతే ఉందంటే వెస్టీజ్. అలాగే ర్యాంక్ వైజ్గా చూసుకుంటే గ్లోబల్ వైజ్గా టాప్ 100 కంపెనీ చూసుకుంటే ఏ ఇండియన్ కంపెనీ కూడా లేదు. వన్ అండ్ ఓన్లీ వెస్టీజ్ కంపెనీ, ఇండియన్ కంపెనీ 52 ర్యాంక్లో. అందుకనే వెస్టీజ్ అనే నెట్వర్క్ మార్కెటింగ్ మీరు చూస్ చేసుకోమని చెప్తున్నాను. క్లియర్. అలాగే చూడండి, రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణ డైరెక్ట్ సెల్లింగ్ కన్క్లేవ్లో బిల్డింగ్ సస్టైనబుల్ డైరెక్ట్ సెల్లింగ్ ఎకో సిస్టంలో మధ్యలో ఉన్నటువంటి అజయ్ సూర్య గారు, ఆ, మన సిఇఓ గారు అని చెప్పేసి, మన సౌత్ జోన్ సిఇఓ గారు, మన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి ఇవన్నీ రాష్ట్రాలకి అన్నిటికీ సిఇఓ. సో మన వెస్టీజ్. ఓకే. సో రీసెంట్గా జరిగింది సెప్టెంబర్ 13 2024. అలాగే కేరళ రాష్ట్ర ప్రభుత్వం మీకు తెలుసు స్టడీ విషయంలో ఎంత స్ట్రిక్ట్ ఉంటుందో మీకు తెలుసు. అలాంటి సీఎం గారు పినరయి విజయన్ గారు సార్ కూడా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లాంచ్ చేయడం జరిగింది. దానికి వెబ్ పోర్టల్ కూడా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అంటే ఇంకా ఆలోచించుకుంటూ కూర్చుంటారా, రియలైజ్ అయ్యి పోరాడతారా అనేది మీరు ఆలోచించండి. రీసెంట్గా మెగా జాబ్ మేళా మన తెలంగాణ గవర్నమెంట్ సార్ నో. అలాగే మన మోడీ ప్రభుత్వం చెప్తుంది స్వదేశీ వస్తువులు వాడండి, మన దేశాన్ని డెవలప్ చేసుకుందాం, విదేశీ వస్తువులు విడనాడు అని చెప్పేసి గొప్ప నినాదం తీసుకొచ్చారు. సో కాబట్టి మన దేశం వస్తువు వాడితే మన దేశం డెవలప్ అవుతుందండి. కామన్గా మన వెస్టీజ్ కాకుండా వేరే వస్తువులు వాడితే బయట దేశాలు డెవలప్ అవుతాయి కదా. సో కాబట్టి మన దేశం వస్తువులు వాడదామని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎంటైర్ వెస్టీజ్ జస్ట్ 2 ప్రొడక్ట్స్ తోటి, 6 డిస్ట్రిబ్యూటర్స్ తోటి, 10 ప్రొడక్ట్స్ తోటి స్టార్ట్ చేసి 2 బ్రాంచెస్తో స్టార్ట్ చేసినట్టు కంపెనీ ఎంటైర్ వెస్టీజ్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు స్ప్రెడ్ అయిందంటే వెస్టీజ్ యొక్క గొప్పతనం ఒకసారి ఆలోచించండి.
ఇండియానే కాకుండా వేరే దేశాలు 9 దేశాలు విస్తరించింది. నేపాల్, దుబాయ్, బంగ్లాదేశ్, బహ్రెయిన్, ఘనా, ఫిలిప్పైన్స్, థాయిలాండ్, ఐవరీ కోస్ట్ లాంటి దేశాలలో. సో ఇంకా ఏమైనా ఆలోచించి కూర్చుంటారా, లేకపోతే రియలైజ్ అయ్యి పరీక్షిద్దామా? రైట్. అలాగే చూడండి, రీసెంట్గా జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గ్రోత్ సమ్మిట్ 2025 రీసెంట్గా. సో మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి చౌహాన్ గారు, పాస్వాన్ గారు అని చెప్పేసి మనం కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ దానికి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆ వ్యక్తి అలాగే మన స్మృతి ఇరానీ, శ్రీమతి ఇరానీ, స్మృతి ఇరానీ సంబంధించి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ సమ్మిట్ జరిగింది రీసెంట్గా ఢిల్లీలో. సో చూడండి, వెస్ట్ ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి. సో మన రీసెంట్గా March 8న ఉమెన్స్ డే సందర్భంగా సో మన ఎండి గారు వెళ్ళడం జరిగింది చీఫ్ గెస్ట్గా. అలాగే మన కంపెనీ ఉమెన్స్ అందరూ కూడా అచీవర్స్, మంచి ఇన్కమ్ తీసుకున్న వాళ్ళందరూ కూడా సో వెళ్ళారు, అవార్డు తీసుకున్నారు. చూడండి, వెస్ట్ ఈజ్ ద ఫ్యూచర్ అని చెప్పేసి ఒక రాష్ట్రానికి సీఎం అయిన రేఖా గుప్తా గారు ఒక 15 నిమిషాలు మాట్లాడారండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. టైం లేదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేను. ఒకసారి మీరు ఆలోచించండి. ఇది పేపర్ కట్టింగ్స్. ఓకే. సో రైట్. అలాగే మిస్టర్ కృష్ణ కుమార్ సింగ్, సో జార్ఖండ్ కలెక్టర్. మన బిజీ బిజీ మీటింగ్ రమ్మంటే నీ బిజీ 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 అంటారు. చూడండి ఒకసారి, జార్ఖండ్ కలెక్టర్ కూడా వెస్టీజ్ మీటింగ్కి వచ్చారండి. వెస్టీజ్ చేస్తూ ఉన్నారు. సారీ, జార్ఖండ్ కలెక్టర్ కృష్ణ కుమార్ సింగ్. మీరు గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, కృష్ణ కుమార్ సింగ్ యహూ అని పెట్టి టైప్ చేయండి, లేకపోతే జార్ఖండ్ కలెక్టర్ ఎవరు అని చెప్పేసి టైప్ చేయండి, వచ్చేస్తుంది కటౌట్. ఒక బిజినెస్ మ్యాన్ వెస్టేజ్ చేస్తున్నారు, ఒక ఐఎస్ఆర్ నెట్వర్క్ మార్కెట్ ఎంచుకొని వెస్టేజ్ చేస్తున్నారు, ఒక సైంటిస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ లైఫ్ ఉందని చెప్పేసి వెస్టేజ్ చేస్తున్నారు, ఒక అడ్వకేట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎంచుకొని వెస్టేజ్ చేస్తుంటే ఇంకా మనం ఎక్కడున్నాం, మనం ఇంకా ఎలా చేయాలో ఒకసారి ఆలోచించండి. పిచ్చోళ్ళ వీళ్ళందరూ చేస్తున్నారంటే, మనకంటే ఎక్కువ స్టడీస్, మనకంటే ఎక్కువ జాబులు వాళ్ళే చేస్తున్నారంటే మనం ఎందుకు చేయకూడదు? ప్రాణం పెట్టి పనిచేయాలా, ఒక ఉద్యమలాగా పనిచేయాలా. అలా చేస్తే ఖచ్చితంగా మన జీవితాలు మారుతాయి, మన నెక్స్ట్ జనరేషన్ చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పండి నా క్వశ్చన్ ఆన్సర్. ఎంప్లాయ్మెంట్కి 20 నుంచి 40 సంవత్సరాలు కష్టపడతావా? ఆల్రెడీ 20-30 ఏళ్ళు అయిపోయింది. ఇంకా జీవితాంతం కష్టపడతావా? లెఫ్ట్ సైడ్ రూట్ ఎంచుకుంటావా, లేదా రైట్ సైడ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2 నుంచి 4 సంవత్సరాలు కష్టపడి లైఫ్ని చేంజ్ చేసుకుంటా? యూ హ్యావ్ ద యూ హ్యావ్ ద చాయిస్ నీకు లెఫ్ట్ సైడ్ నీకు ఉంది, రైట్ సైడ్ ఉంది. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేవాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని టైప్ చేయండి. లేదు నేను ఇలా ఇన్ని చూసినా నేను ఇలానే పోతుంటే ఎంప్లాయ్మెంట్ జాబ్ అని చెప్పేసి, నేను జాబ్ను తప్పు పట్టలే, జాబ్లో జీవితం ఉండదని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనా లేకపోతే ఎంప్లాయ్మెంటా, జాబా? రైట్, షార్ట్కట్లో డిఎస్, వెరీ గుడ్. డైరెక్ట్ డైరెక్ట్ సెల్లింగ్. ఓకే. సో యూ హ్యావ్ ద చాయిస్. నీ జీవితం మారాలంటే ఇంకా నీకు ఇక్కడ ఇంకా ఇంతకన్నా ఫ్యాక్ట్స్ చూపించాల్సిన అవసరం లేదు. ఇది చూసైనా రియలైజ్ అయ్యి నా జీవితం కోసం నీ పని చేయాలని చెప్పేసి ఎవరైతే రియలైజ్ అయ్యి వర్క్ చేస్తారో ఖచ్చితంగా లైఫ్ మారుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అవర్ గ్రేట్ టాప్ లైన్ ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మాట్లాడే అవకాశం, ప్రజెంట్ చేసే అవకాశం వచ్చిన చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. హోస్ట్ బ్యాక్ ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వావ్ వావ్ సూపర్ సూపర్ అన్నమాట. వండర్ఫుల్ ప్రజెంటేషన్, చాలా అద్భుతంగా వండర్ఫుల్ గా. డైరెక్ట్ సెల్లింగ్ అసలు ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ని ఎందుకు ఎంచుకోవాలి, చదువు అనేది జ్ఞానం నేర్పుతుంది, జీవితాన్ని ఇవ్వదు, మంచి ఏంది, సొసైటీలో ఎలా ఉండాలి,